ఈ రోజు పొద్దున్నే మీరు నిద్రలేచారు. ఇంటికి వచ్చిన న్యూస్ పేపర్ని తీసుకుని చదువుతున్నారు. సరిగ్గా అదే సమయంలో మీ ఫ్రెండ్ మీకు ఫోన్ చేసి తనకు వచ్చిన జాబ్ విషయం చెప్పాడు. మీరు కంగ్రాచులేషన్స్ చెప్పి ఫోన్ కట్ చేశారు. ఇది ఇప్పుడే జరిగి ఉండొచ్చు, కానీ ఇదంతా ఆల్రెడీ ఎప్పుడో జరిగిపోయినట్టు మీకు చాలా గట్టిగా అనిపిస్తుంది. దీనిని డేజావో అని అంటారు. కానీ దీనికి అసలైన కారణం ఏమిటి? ఇప్పుడు మీరు ఒక పెద్ద పూల తోటలో ఉన్నారు. ఆ పూల వాసన మీకు తెలుస్తుంది. మీ చేతికి పూల స్పర్శ తెలుస్తుంది. కాలికి పూల ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. కానీ మీరు కళ్ళు తెరిచి చూసేసరికి మీ బెడ్ పై నిద్రలేచి ఉంటారు. ఇదంతా డ్రీమ్ అని మీరు అనుకుంటూ ఉండొచ్చు, కానీ మీరు ఫీల్ అయిన ఆ ఫీల్ నిజం. మరి ఇంతసేపు మీరు ఎక్కడున్నారు? అదంతా ఎందుకు? స్వర్గం నరకం అనేవి రెండు ఉన్నాయని ప్రతి మతస్థులు నమ్ముతారు. కానీ అవి ఎర్త్ పైన కానీ, ఈ సోలార్ సిస్టంలో కానీ, లేదా మనకు తెలిసిన యూనివర్స్లో ఎక్కడా లేవు. మరి అవి ఎక్కడ ఉన్నట్టు? ఇలాంటి వాటి కోసం ఆలోచిస్తున్నప్పుడు మానవ కంటికి కనిపించని, మన మెదడుకు అంతుచిక్కని, మన మేధోశక్తికి అతీతమైనది ఇంకేదో ఉంది అని అర్థమవుతుంది. మనకే కాదు, సైంటిస్టులకు కూడా ఇదే అర్థమైంది. ఈ యూనివర్స్కి మించి ఇంకేదో ఉంది అని. అప్పుడు వాళ్ళు ప్రపోజ్ చేసిన కాన్సెప్టే ఈ మల్టీవర్స్. భగవద్గీత లాంటి పురాణాలలో సైతం దాగి ఉన్న మల్టీవర్స్ కాన్సెప్ట్ కోసం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఇప్పటి వరకు క్రేజీ మ్యాటర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు మల్టిపుల్ వర్షన్స్ లో మిమ్మల్ని మీరు ఊహించుకోండి. లైక్ డాక్టర్గా, యాక్టర్గా, సైంటిస్ట్గా, లేదా ఒక కూలీగా. ఇలా రకరకాలుగా ఉన్న మీరు రకరకాల యూనివర్సెస్ లో నిజంగా ఎగ్జిస్ట్ అయి ఉంటే వినడానికి ఒక సైన్స్ ఫిక్షన్ మూవీలా అనిపిస్తుందా? కానీ ఇది నిజంగా జరుగుతుంది. చిన్నపిల్లల కామిక్ బుక్స్ నుండి రీసెంట్ గా రిలీజ్ అవుతున్న బ్లాక్ బస్టర్ మూవీస్ వరకు ప్యారలర్ యూనివర్స్ అనే టాపిక్ ఉన్న ప్రతి స్టోరీ మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. అయితే అవన్నీ కేవలం ఫిక్షనల్ గా కాదు అని మోడర్న్ సైన్స్ ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. మన విశాలమైన విశ్వం లాంటి మల్టిపుల్ యూనివర్సెస్, సరిగ్గా చెప్పాలి అంటే ఇన్ఫినిట్ యూనివర్సెస్ ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయి. దీనిని మనం తేలికగా అర్థం చేసుకోవాలి అనుకుంటే ఈ భగవంతుని సృష్టి అంతా ఒక స్పైడర్ వెబ్ అనుకుంటే ఒక్కో దారం ఒక్కో యూనివర్స్ లాంటిది. ఒక్కో దానికి వేర్వేరు రూల్స్, రియాలిటీస్, ఇంకా వెర్షన్స్ ఉండొచ్చు, కానీ అవన్నీ ఒకదానితో ఒకటి కనెక్టెడ్ గా ఉన్నాయి. ఈ యూనివర్స్ లో మీరు ఉన్నట్టే ప్రతి యూనివర్స్ లో కూడా మీరు ఉంటారు, కానీ డిఫరెంట్ వర్షన్స్ లో ఉంటారు. దీనిని మొట్టమొదటిసారిగా విలియం జీన్స్ అనే ఒక అమెరికన్ ఫిలాసఫర్ 1895లో మన కంటికి కనిపిస్తున్న ఈ యూనివర్స్ కి మించి ఇంకా చాలా యూనివర్స్లు ఎగ్జిస్ట్ అయి ఉన్నాయని వెల్లడించాడు. తన ఆలోచనకి మల్టీవర్స్ అని పేరు పెట్టాడు. అయితే ఈ కాన్సెప్ట్ నిజమని చెప్పడానికి సరైన ఆధారాలు ప్రస్తుతానికి లేవేమో గానీ ఈ కాన్సెప్ట్ నిజమని చెప్పడానికి కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. మల్టీవర్స్ కాన్సెప్ట్ నిజంగా ఎగ్జిస్ట్ అవుతుందని ప్రూవ్ చేసే ఇంట్రెస్టింగ్ ఎవిడెన్స్ లో ఒకటి స్ట్రింగ్ థియరీ. స్ట్రింగ్ థియరీ ప్రకారం ఈ విశ్వంలో ఉండే ఫండమెంటల్ పార్టికల్స్ లోపల టైనీ స్ట్రింగ్స్ ఉంటాయి. ఈ స్ట్రింగ్స్ డిఫరెంట్ ప్యాటర్న్ లో వైబ్రేట్ అయినప్పుడు డిఫరెంట్ సబాటమిక్ పార్టికల్స్ పుడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్ట్రింగ్ ఒక ప్యాటర్న్ లో వైబ్రేట్ అయితే ఎలక్ట్రాన్, ఇంకో రకంగా వైబ్రేట్ అయితే ఫోటాన్ లాంటి పార్టికల్స్ పుడతాయి. సరిగ్గా గిటార్ స్ట్రింగ్స్ లోని స్ట్రింగ్స్ డిఫరెంట్ ప్యాటర్న్ లో వైబ్రేట్ అయినప్పుడు డిఫరెంట్ మ్యూజిక్ ఎలా అయితే వస్తుందో సేమ్ పార్టికల్స్ కూడా అంతే. కానీ ఈ స్ట్రింగ్స్ అన్ని మనకు తెలిసిన 3 డైమెన్షన్స్ లో కాకుండా మనకు తెలియని 11 డైమెన్షన్స్ లో ఎగ్జిస్ట్ అవుతూ ఉండొచ్చు. ప్రతి డైమెన్షన్ కి యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఈ ఎక్స్ట్రా డైమెన్షన్స్ అన్ని ఈ యూనివర్స్ కి అవతల ఉండే మల్టిపుల్ యూనివర్సెస్ కి సంబంధించినవని కొంతమంది వాదిస్తే, మరికొంతమంది అవి ఖచ్చితంగా మల్టీవర్స్ డైమెన్షన్స్ అని ప్రూవ్ కాలేదు అని అంటున్నారు. ఏదేమైనా మనకు తెలియని ఇంకొన్ని డైమెన్షన్స్ ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయని స్ట్రింగ్ థియరీ స్పష్టం చేసింది. మరి మనకు తెలియని డైమెన్షన్స్, ఈ విశ్వంలో లేని డైమెన్షన్స్ ఉన్నాయి అంటే మరో విశ్వంలో ఉన్నట్లే కదా. అంటే ఈ కాన్సెప్ట్ ఇండైరెక్ట్ గా మల్టీవర్స్ కాన్సెప్ట్ ని సపోర్ట్ చేస్తుంది. మీకు వీడియోలో స్టార్టింగ్ లో చెప్పిన డేజావు కాన్సెప్ట్ ఇంకా డ్రీమ్ కాన్సెప్ట్ ఎందుకు జరుగుతాయో ఇప్పటి వరకు ఎవరికీ సరిగ్గా తెలియదు. కానీ స్ట్రింగ్ థియరీ అవి మల్టీవర్స్ లోని భాగమే అని చెప్తుంది. అది ఎలాగంటే, ఈ యూనివర్స్ కి సంబంధించిన మీ వెర్షన్ యొక్క స్ట్రింగ్స్ వేరే యూనివర్స్ కి సంబంధించిన మీ వెర్షన్స్ యొక్క స్ట్రింగ్స్ సింక్ అయినప్పుడు వేరే యూనివర్స్ లో జరిగే విషయాలు మీకు డేజావుగాను ఇంకా కలలాగాను వస్తుంది. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ టాపిక్ లో డీప్ గా వెళ్లే కొద్దీ చాలా టెక్నికల్ గా మనం ఆలోచించాల్సి ఉంటుంది. సైంటిఫికల్ గా మల్టీవర్స్ ని అర్థం చేసుకోవాలి అనుకుంటే ఫిజిక్స్ లో క్వాంటమ్ మెకానిక్స్ లాంటి కొన్ని ఇంపార్టెంట్ థియరీస్ ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. క్వాంటమ్ మెకానిక్స్ ఏం చెబుతుంది అంటే, ఈ విశ్వం అంతా చిన్న చిన్న పార్టికల్స్ లెవెల్లో ఎలా పనిచేస్తుంది అనేది వివరిస్తుంది. అయితే ఆ పార్టికల్స్ ని స్టడీ చేసినప్పుడు ఏం తెలిసింది అంటే, పార్టికల్స్ అన్ని సింగిల్ గా ఒక చోట ఉండవు. ప్రతి పార్టికల్ సూపర్ పొజిషన్ లో ఉంటుంది. అంటే ఒకేసారి 2 అంతకు మించిన పొజిషన్ లో ఉంటుంది. దానిని అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రమే అది ఒక చోట ఉన్నట్లు మన కంటికి కనిపిస్తుంది. ఎలక్ట్రాన్ లాంటి పార్టికల్స్ గురించి క్వాంటమ్ మెకానిక్స్ ఏం చెప్తుందంటే,
ఎలక్ట్రాన్స్ అనేవి 2 డైరెక్షన్స్ లో ఒకేసారి స్పిన్ చేస్తాయి. కానీ మనం దానిని అబ్జర్వ్ చేసినప్పుడు ఏదో ఒక డైరెక్షన్ లో మాత్రమే స్పిన్ అయినట్లు మనకు కనిపిస్తుంది. ఇది వినడానికి ఇంపాసిబుల్ గా అనిపించినా కూడా ఇదే నిజం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాయిన్ కి హెడ్స్ అండ్ టైల్స్ రెండూ ఉంటాయి. కానీ మనం దానిని చూసినప్పుడు రెండిట్లో ఏదో ఒకదానినే చూడగలం. మనం చూడాలని ఇంకో సైడ్ ఆ కాయిన్ కి ఎలా ఉంటుందో అలాగే మన కంటికి కనిపించే ఈ విశ్వానికి అవతల వైపు కూడా ఇంకా ఏదో జరుగుతుంది, కానీ అది మనకు తెలియదు. అలాగే క్వాంటమ్ మెకానిక్స్ లో ఒక టాపిక్ ఉంది. దీని ప్రకారం మనం ఒక డెసిషన్ తీసుకున్న ప్రతిసారి అది పెద్దదైనా సరే చిన్నదైనా సరే ఈ యూనివర్స్ చిన్న చిన్న బ్రాంచెస్ గా, అంటే చిన్న చిన్న ప్రపంచాలుగా విడిపోయి మనం తీసుకున్న డెసిషన్స్ విడిపోయిన అన్ని బ్రాంచెస్ లోనూ ఒకేసారి జరుగుతాయి. అయితే ప్రతి ప్రపంచంలోని మీ డెసిషన్ యొక్క అవుట్కమ్ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇక్కడ ఈ యూనివర్స్ లో ఈ వీడియోని చూడాలని మీరు క్లిక్ చేసి చూస్తున్నారు. మరో యూనివర్స్ లో ఈ వీడియోని మీరు క్లిక్ చేసి చూడాలనుకున్నారు, కానీ మీ మొబైల్లో నెట్వర్క్ ఇష్యూ వల్ల చూడలేకపోయారు. ఇంకో యూనివర్స్ లో మీరు ఈ వీడియోని చూడాలనుకున్నారు, కానీ అసలు యూట్యూబ్ యాప్ ఓపెన్ అవ్వటం లేదు. అలా మీ వర్షన్ యొక్క డెసిషన్ అవుట్కమ్ ఒక్కో యూనివర్స్ లో డిఫరెంట్ గా ఉంటుంది. ఈ కాన్సెప్ట్ నే మెనీ వరల్డ్స్ ఇంటర్ప్రిటేషన్ అని కూడా అంటారు. ఈ కాన్సెప్ట్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ ప్యారలల్ యూనివర్స్ ఉన్నాయన్న దానికి సాక్ష్యంగా నిలిచింది. ఇప్పుడు మనం ఈ విశ్వం నుండి బయటకు వచ్చి విశ్వాన్ని అబ్జర్వ్ చేద్దాం. ఈ విశ్వాన్ని స్టడీ చేసే కాస్మోలాలజీలో ఉండే ఇన్ఫ్లేషన్ థియరీ ఈ మల్టీవర్స్ కాన్సెప్ట్ కి పునాదిగా సైంటిస్టులు భావిస్తారు. అసలు ఇన్ఫ్లేషన్ థియరీ అంటే ఏంటి? అది తెలుసుకునే ముందు బిగ్ బ్యాంగ్ అంటే ఏంటో బ్రీఫ్ గా తెలుసుకుందాం. బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం ఈ యూనివర్స్ హై డెన్సిటీ అండ్ టెంపరేచర్ కు లోనయ్యి యూనివర్స్ ఫాస్ట్ గా ఎక్స్పాండ్ అయింది, చాలా పెద్దగా మారిపోయింది. అయితే ఇన్ఫ్లేషన్ థియరీ అంటే ఇలా ఎక్స్పాండ్ అయిన టైంలో స్పేస్ లో ఉండే టైనీ రీజియన్స్ అన్ని డిఫరెంట్ రేట్స్ లో ఇన్ఫ్లేట్ అయ్యి కొన్ని బబుల్స్ లాగా ఫామ్ అయ్యాయి. వాటినే పాకెట్ యూనివర్సెస్ అంటారు. ప్రతి బబుల్ కి డిఫరెంట్ ప్రాపర్టీస్ అండ్ డిఫరెంట్ లాస్ ఆఫ్ ఫిజిక్స్ ఉంటాయి. సో మనం నివసించే ఈ విశ్వం అతిపెద్ద కాస్మిక్ ఫోమ్, ఓ నీటి బుడగ లాంటిది. ఈ కాస్మిక్ స్పేస్ లో ఏదైనా జరగచ్చు. మన ఊహకి తెలియదైనప్పటికీ ఎప్పటికప్పుడు మల్టీవర్స్ కాన్సెప్ట్ కొన్ని ఎవిడెన్స్ ద్వారా దాని ఉనికిని అది చాటుకుంటూ వస్తుంది. కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ లోని ప్యాటర్న్స్ లో ఇంకా చాలా బబుల్స్ ఉన్నాయని తెలిసింది. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉన్న మల్టీవర్స్ కాన్సెప్ట్ ని మోడర్న్ సైన్స్ పుట్టకముందే ఈ భారతదేశ గడ్డపై ప్రస్తావించిన ఆనవాళ్లు చాలా ఉన్నాయి. హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీతలో మల్టీవర్స్ కాన్సెప్ట్ ని కొన్ని వందల దశాబ్దాల క్రితమే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు చెప్పిన మల్టీవర్స్ కాన్సెప్ట్ ని ఇప్పుడు తెలుసుకుందాం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు తన సృష్టించిన సృష్టి చాలా విశాలమైనది మరియు నిరంతరం విస్తరిస్తూ ఉంటుందని వివరిస్తాడు. భగవద్గీతలో 8వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు బ్రహ్మలోకం, భూలోకం, ఇంకా పాతాళ లోకం ఇలా అనేక లోకాల కోసం వివరిస్తాడు. ఆ లోకాలేవి ఇప్పుడు మన మానవ దృష్టికి రాలేదు, అంటే అవి ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి కానీ ఈ విశ్వంలో లేవు. అంటే ఇలాంటి యూనివర్స్ ఏదో ఉంది అన్న హింట్ ఇక్కడికి మనకు అర్థమవుతుంది. అంతేకాదు, ఒకసారి శ్రీకృష్ణుడు స్వయంగా బ్రహ్మదేవుని పిలిచి తన సృష్టిలో ఉన్న అనేక మంది బ్రహ్మలను చూపించాడు. ఈ సృష్టిలో అనేక విశ్వాలు, ప్రతి విశ్వానికి ఒక బ్రహ్మ ఉంటాడని శ్రీకృష్ణుడు వివరించాడు. అలా 3 తలల బ్రహ్మగారు, 5 తలలు, 7 తలలు, 10 తలలు, 100 తలలు, 1000 తలలు, ఇంకా అనంతమైన తలలు, అలా అనంతమైన బ్రహ్మలను చూశాడు మన బ్రహ్మ. ఆ సమయంలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: నా సృష్టి చాలా విశాలమైనది, ఈ విశ్వానికి నువ్వు బ్రహ్మవి. అలా నా సృష్టిలో ఉన్న అనంతమైన విశ్వాలలో విశ్వానికి ఒకరు చొప్పున అనంతమైన బ్రహ్మలు ఉన్నారు. ఈ విశ్వాలన్నిటికీ మధ్య నేను ఉన్నాను అని అన్నాడు శ్రీకృష్ణుడు. ఈ విషయం విన్నప్పుడు మనకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. బ్రహ్మలోకం మనకు తెలిసిన ఈ విశ్వానికి అతీతమైనది. అలాంటి లోకానికి అధిపతి అయిన బ్రహ్మగారికి కూడా తెలియని ఇంకెంతమంది బ్రహ్మలు ఉన్నారు అంటే మన విశ్వం ఎంత పెద్దదో అర్థమవుతుంది. కేవలం భగవద్గీతలోనే కాదు, మరెన్నో పురాణాలలో మల్టీవర్స్ కాన్సెప్ట్ ఇంక్లూడ్ అయి ఉంది. మన హిందూ పురాణాల ప్రకారం ఈ సృష్టిలో 7 లోకాలు, 5 మండలాలు, అందులో ఒకటి సూర్యమండలం. ఈ సూర్యమండలంలో నవగ్రహాలు, వాటిలో ఒకటైన భూమండలం, భూమిని చుట్టే చంద్రమండలం, దాని చుట్టూ ఉండే స్పేస్, ఇవన్నీ ఒక యూనివర్స్ కి సంబంధించినవైతే సూర్యమండలమేమో పరమేష్టి మండలం చుట్టూ తిరుగుతుంది. ఈ పరమేష్టి మండలంలో ఇంకా ఎన్ని సూర్యమండలాలు ఉన్నాయో తెలియదు. మళ్ళీ పరమేష్టి మండలం స్వయంభూ మండలం చుట్టూ తిరుగుతుంది. ఆ స్వయంభూ మండలాన్ని బ్రహ్మలోకంగా పిలుస్తుంటారు పెద్దలు. ఈ బ్రహ్మలోకానికి అధిపతి బ్రహ్మదేవుడు. ఇందాక మనం చెప్పుకున్న కథ ప్రకారం అనేకమైన బ్రహ్మలు ఉంటారు. దీన్ని బట్టి చూస్తే మన పురాణాలలో మల్టీవర్స్ కాన్సెప్ట్ ని స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాకపోతే దానిని మన నేటి మోడర్న్ సైన్స్ తో అన్వయించుకోవటమే కష్టంగా మారింది. అయితే ఈ మల్టీవర్స్ ని మనం ఎప్పటికీ ఎక్స్పీరియన్స్ చేయలేని ఒక కట్టుకథ మాత్రమేనా అంటే ఖచ్చితంగా కాదు. మనం నిద్రపోతున్నప్పుడు కలలు కనడం సహజం. మన కలలో ఏదో జరుగుతుంది, అది ఈ విశ్వానికి రూల్స్ కి అతీతమైనది. అది జరిగింది కానీ ఈ విశ్వంలో జరగలేదు, అంటే ఎక్కడో జరిగినట్లే కదా. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే
కొన్నిసార్లు మనకు ఓ సంఘటన ఇంతకు ముందే జరిగినట్లు అనిపించడం, కొంతమంది మనుషులను సుపరిచితంగా ఉండడం, ఇలా కొన్ని సంఘటనలు చాలా విచిత్రంగా అనిపిస్తాయి. దీనినే మనం డేజావు అంటూ ఉంటాం. ఈ ఎక్స్పీరియన్స్ కి అసలైన కారణం మల్టీవర్స్. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి టాపిక్స్ ఇంట్రెస్టింగ్ గా ఉండే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మల్టీవర్స్ లాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ గా ఒక చిన్న రిక్వెస్ట్, మీ లైఫ్ లో కూడా ఇలాంటి విచిత్రమైన సంఘటనలు ఏమైనా జరుగుతూ ఉంటే కామెంట్స్ లో రాసి చెప్పండి, చూద్దాం ఎంతమంది మల్టీవర్స్ ని ఎక్స్పీరియన్స్ చేశారో.